అన్న ఏం లేదు ఇక్కడ మన బాల టిఫిన్ గల్లీ ఉంది కదా, బాల టిఫిన్ సెంటర్ పోయే బాల టిఫిన్ సెంటర్ రోడ్ ఉంది కదా, మాంకాలమ్మ కమాండ్ రోడ్ ఆడ పక్కలు ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు మన వాళ్ళు చెత్త వేస్తారు అని చెప్పేసి ఈ రోడ్ బంద్ చేసి చెత్త నింపేసి రోడ్ అటు పోకుండా పబ్లిక్ పోకుండా మాట్లాడు కదా జేసీబీ ట్రాక్టర్ పంపి చాలా ప్రాబ్లం వచ్చింది పబ్లిక్ కి. వాటికంటే మాకు వందల బండ్లు జవానాలు మొత్తం చెత్త సిటీ మొత్తం తెచ్చేస్తారు. మేము భరిస్తున్నాము ఈ చెత్తకి వెళ్ళి బంద్ చేసి మేము ఎంత నరకం అనుభవిస్తున్నాం ఇక్కడ. జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తెలుకోట మల్లేష్ గౌడ్, సెక్రటరీ మహేష్ గౌడ్, బీజేవై నాయకులు శ్రీనివాస్ గౌడ్, రాజు, నోముల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. మన జవహర్ నగర్ బార్డర్ అయినటువంటి బాలాజీ సెంటర్ అది వచ్చేసి జిహెచ్ఎంసీ. మన జవహర్ నగర్లో బండ్ల మీద పోతాళ్ళంతా ఇక్కడ చెత్తేస్తున్నారని చెప్పారు. చెత్తేస్తున్నారని చెప్పేసి ఈ రోడ్డు బంద్ చేసారు. దాదాపు ఈ రోడ్ నుంచి ప్రతిరోజు కొన్ని వందల వేల బండ్లు తిరుగుతాయి. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ చెత్తేసి రోడ్డు బంద్ చేస్తే పబ్లిక్ ఎట్లా పోవాలి? దయచేసి మీకు కూడా మీ కాలంలో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏది ఉన్నప్పటిలో సీసీ కెమెరాలు పెట్టుకుందాం, లేదా మేము కూడా కూర్చుంటాం. ఎవరైనా చెత్తేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చేయాలి. కానీ మీ విధంగా రోడ్లు బంద్ చేస్తే మాత్రం ఈ జవహర్ పబ్లిక్ ఊకము. అదేవిధంగా మీరు ఈ చిన్న చెత్తకే రోడ్డు బంద్ చేస్తే వందల బండ్లు వేల బండ్లు మా జవహర్ మొత్తం 24 గంటలు చెత్త వాసన భరించుకోవడం మేము బతున్నాం. మళ్ళీ మా పరిస్థితి మాకు న్యాయం చేయాలి. మీకు ఇంత చిన్న చెత్తకే మీరు రోడ్డు బంద్ చేస్తా అంటే మళ్ళీ 100 ఎకరాలు కబ్జా చేసి చెత్త నింపుతారు. మా పరిస్థితులు అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఇంకోసారి రోడ్డు బంద్ చేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే మన జవహర్ నగర్ పబ్లిక్ కూడా కొంచెం జ్ఞానం తెచ్చుకోండి. ఇంటికి బండ్లు వస్తున్నాయి, చెత్త బండ్లు వస్తున్నాయి, ఆటోలు వస్తున్నాయి. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి చెత్త ఇవ్వకుండా చేయడం వల్ల చాలా మంది ఇక్కడ కాళీవాసులు ఇబ్బంది పడుతున్నారు, చుట్టుపక్కల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో నెలకు 100-50 రూపాయలు ఇస్తారో వాళ్ళకి ఇచ్చి చెత్తని ఇక్కడ వేయకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైనా ఈ విధంగా వస్తే మాత్రం నెక్స్ట్ టైం వాళ్ళ పైన అట్లా చర్యలు ఉంటే అవసరమైతే వాళ్ళ పైన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి 1-2 రోజులు పోలీసులు కూర్చోవాలని చెప్పేసి మేము మున్సిపల్ కమిషనర్కి ఇక్కడ మేయర్కి ఎవరైతే అధికారులు వాళ్ళకి తెలియజేస్తున్నాం. జేపీ మున్సిపల్ శాఖ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే జిహెచ్ఎంసీ వాళ్ళు మన జవహర్ నగర్ చెత్త అక్కడ వేస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీసుకుపోమా అని అంటున్నారు. వాళ్ళేమో ఆరోగ్యం కంప్లైంట్ చేస్తే వీళ్ళేమో ఇక్కడ స్టాఫ్ లేదు, స్టాఫ్ తక్కువ ఉన్నారు, ఇక్కడ మన లోకల్ చెత్త క్లియర్ చేయడానికి ఇబ్బంది ఉంది, ఇక్కడ చెత్త మనం ఇంత క్లియర్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. మరి ఈ సమన్వయ లోపాన్ని ఎవరు చేసుకోవాలి, ఎవరు సీరియస్ తీసుకోవాలి? ఇప్పుడు ప్రజల బాధ్యత ఎంత ఉందో పాలక మండలి కానీ జిహెచ్ఎంసీ కానీ, జిహెచ్ఎంసీ టోటల్ ట్విన్ సిటీస్ చెత్త తీసుకొచ్చి మన జవహర్ నగర్లో వేస్తారు. మన చెత్త ఇక్కడ వేసినట్టు వాళ్ళు క్లీన్ చేయరట. ఇది ఎక్కడ ఈ న్యాయం అన్యాయం? దీన్ని ఎవరు గమనించాలి చెప్పు? దీన్ని ఖచ్చితంగా అధికారుల లోపం కూడా ఇక్కడ ఉంది. జిహెచ్ఎంసీ కానీ ఇక్కడ పాలక మండలి కానీ వీళ్ళు సమన్వయంతో ఖచ్చితంగా రోడ్లను క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఈ పరిణామాలు పెద్దగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. ఇదే కాదు, ఈ బార్డరే కాదు, అటు ఫైరింగ్ గడ్డ, ఇటు చిన్నాపురం, ఎటు పోయినానే బార్డర్లో చెత్తేస్తారు. ఫస్ట్ మీరు మారండి, చెత్త వేయడం మారండి. ఈ మున్సిపల్ వాళ్ళు కూడా
వేసిన చెత్తను ఎవిడే తీసినట్టు ప్లాన్ చేయండి. ఇలా రోడ్లు బంద్ చేస్తే మాత్రం ఎట్లా పోతారో మీరు ఆలోచించుకోండి.